క్యాష్ ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది. కొబ్బరితో డబ్బు 2-3 రోజుల్లో సెటిల్ చేస్తాను. నేనే తీసుకుంటాను. పక్కనే మనకు కొంచెం ఉందిలే. ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా? ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు, సరేనా? చెప్తాలేమయ్యా, కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా మన ధనుగాడికి లైన్ క్లియర్ అయినట్టేగా? దాదాపు అయిపోయినట్టే, కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది. ఎవరు మాయా? మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది. చెక్ పెట్టేస్తాంలే. ఇంకా వాళ్ళ పదవులు అవుటేగా? అంతేగా, తోగాడించారు. రే, ధను కాల్ చేస్తాడు, ఇవాళ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు, నేను రమ్మన్నాడు. ఎందుకులే మాయా, నేను రానులే. నాకు పెద్ద మూడ్ లేదు, అమ్మ కూడా ఒకతే ఉంది. తెలుసులేరా, చెప్పమన్నాడు, చెప్పాను. పోనీ ట్రై చేయి, నీకు కాస్త రిలాక్సింగ్ ఉంటుందిగా. ఎవరెవరు వస్తున్నారు మావయ్య? పార్టీ మనుషులు, సపోర్టర్స్, ఫ్రెండ్స్ అందరూ. సరే మరి నేను బయలుదేరుతున్నాను. సరే మాయా. మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు, కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే. ఈ క్యాష్ జాగ్రత్త. వస్తాను. అలాగే మాయా. ఆ అమ్మాయి ఏం చెప్పింది? అదే పార్టీలో నీ చెవులో ఏదో చెప్పింది కదా. రూమ్కి వస్తావా, కంపెనీ ఇస్తానంది. మరి తిట్టకుండా వచ్చేసావేంటి? అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా. నా ఇష్టం, నాకు అమ్మాయి కంపెనీ కావాలి. నీకేంటి ప్రాబ్లం? ప్రతిదీ జోక్లా ఉందా నీకు? అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చంపేస్తారు మనల్ని. ఒక్క చిన్న మిస్టేక్ చాలు, పీకలు తెగిపోతాయి. అంత క్రిమినల్స్ వాళ్ళు. జస్ట్ 10 రోజులు ఉంది నాకు, ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతావు. ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు. ఎందుకు చేయాలి? ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వేమైనా మహాత్ముడివా? నువ్వేం గొప్ప పని చేస్తున్నావు? సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు. నీ నాన్న సంపాదించింది సరిపోలేదు, మళ్ళీ పదవి కావాలి, మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్, అంతే కదా? సంపాదించాడు, దాచుకున్నాడని మాత్రం గుర్తుంది. అంతేగానే చనిపోయాడు, చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు. చరిత్ర ఆయన్ని క్షమించదు, ప్రజలు కూడా ఆయన క్షమించరు. అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం, అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు. నేను అంత దుర్మార్గుడిని కాదు. కూర్చో. అలీ సార్, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ 42 మంది పెద్దనాన్న గ్రూప్ సార్, దేర్గుతాస్. అది కాకుండా ఈ 30 మంది ధను గ్రూప్. వాళ్ళని మనం ఏం చేయలేం. బ్యాలెన్స్ ఉన్న 53 ఈ లిస్ట్. అందులో ఈ 14 మంది మాత్రం డెప్యూటీకి, హోమ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ 53 మంది మన సైడ్ రావాలి సార్. వాళ్ళందరి చరిత్రలు నాకు తెలుసు సార్, అందరూ డబ్బులు క్యాండిడేట్లే, నాకు వదిలేదు. కానీ ప్రాబ్లం అవుతుంది అలీ. ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు, రొచ్చులు మొదలవుతాయి. ఏం సార్, మీ పేరు బయటికి రాకుండా నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. నా పేరు రాకుండా ఎలా చేస్తావు సార్? వాళ్ళు పొలిటీషియన్ సార్, డబ్బులు వచ్చాయా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చాయన్నది వాళ్ళు అడగరు. ఎలా అని అడగరు, కానీ ఎందుకు అని అడుగుతారుగా. అప్పుడు కరెక్ట్. ఓట్ల కోసం అని మనం అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, డొంకదు కదులుద్ది. నువ్వు ఒక పని చేయి సార్, నాకు 53 మంది చరిత్రలు కావాలి సాయంత్రం కల్లా. షూర్ సార్. అర్జున్, నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకుని రానా? అలీ సార్, ఇంకోటి చెప్పండి. నాకు ఈ హాల్లో ఒక పెద్ద 8x4 ఫోటో కావాలి, నాన్నగారు. ఓకే సార్. ఓకే, రైట్ సార్. ఆల్ రైట్. అర్జున్ ప్లీజ్, నువ్వు కోపంగా ఉండకు. నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. సరే చూడు సార్. అయితే నవ్వు. నవ్వాడా? షోరా? పద. నువ్వు చూసావా? సారీ అండి, ఇంత హడావుడిగా పిలిచాను. ఏం లేదండి, నాన్నగారు 11వ రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను. సరే అండి, మీ గురించి డైరీలో రాసుకున్నారండి. ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతి అని. ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవారంట. అమ్మ కూడా అలానే చెప్పింది. అలీ సార్, తీసుకోండి. ఏంటి? డబ్బు 2 కోట్లు. ఎవరికి? మీకు. ఎందుకు? నాన్నగారి కోసం. చిటపట స్వార్థమే రగిలిన సంజీవయ్య అమరనే శ్మశానమే ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే.
సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు 4 కోట్లు ఇమ్మన్నారు, కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇంకో 10 రోజుల్లో మీ డబ్బు మీకు పంపించేస్తాను. మీరు హ్యాపీగా ఉండండి. ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే, సంజీవయ్య అమర్ రహే. సార్ ఒక విషయం, నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివద్దండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిచి, ఎవరికి తెలియనయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు. మహానుభావుడు కడుపును పుట్టాడు. సంజీవయ్య అమర్ రహే, సంజీవయ్య అమర్ రహే, సంజీవయ్య అమర్ రహే. మనం అడిగితే ఓటేస్తాడా? ప్రాణమేనేస్తాడు. ఎవరికి చెప్పడుగా? ప్రాణం పోయినా చెప్పడు. వర్కౌట్ అవుతుందా? 100% సీఎం గారు. ఇంకో ఎమ్మెల్యే నేసేద్దాం. ఆకలేస్తుంది, ఫస్ట్ ఏదన్నా తిందాం. ఓకే, పదండి. అజనా తిమ్మా. డెప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి, అందుకే అలా పిలిచాను. కావాలంటే ఇంకో 2-3 సార్లు కూడా పిలుస్తాను. ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా. పదవుల గురించి వదిలేండి సార్, ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది ఫ్యాక్ట్. నాకు మీ మీద అభిమానం ఉందండి, దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం. మీరు నాకు ఓ పని చేయాలి, మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. తీసుకోండి సార్, పర్లేదు తీసుకోండి, ఒకసారి వెళ్ళి చూసుకోండి. కూర్చోండి సార్. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది. చెప్పండి. రాజమ్మా, ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి? రండి, లోపల రండి. రారా, కూర్చోండి, కూర్చోరా. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతోనో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దాయనా, మీరు నాకు మాట ఇవ్వాలి. బాలేదానివే, అడుగు. మాట తప్పకూడదు. రాజమ్మా, బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డను అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను, అడుగు. పెద్దాయనా, మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. మాటిచ్చావు. అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు, సడన్గా ఇదేంటి? రై కొర్రవెదవా, అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా? ఆ ధనుగాడు అసలే తిక్క సన్నాసి. నేను చంపేస్తాను రా. ఇప్పుడు అడికేం సమాధానం చెప్తావు? చెప్పరా.
చెప్పు. ఎప్పటికి వాడు ఇండివిజువల్గా డిజిటల్ తీసేసుకోవడమే. రాజమ్మ, తెల్లారితే పార్టీ మీటింగ్. ఆ ధనుగాడిని యునానిమస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఆ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా. నా చేయి దాటిపోయింది, వదిలే. మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ? చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా? పైగా మాటిస్తుని చెప్పాను కదా, కష్టం అమ్మా. నా చేతుల్లో ఏం లేదు. మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేద్దని చెప్పండి. మీరు మాత్రం న్యూట్రల్గా ఉండండి పెద్దనాన్న. అవతల యునానిమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయిరా అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా? ఒకవేళ వస్తే వస్తే ఏంట్రా? అర్థమైందిరా, అర్థమైంది. ఎందుకు చేశావురా? ఎందుకు చేశావు? పెద్దనాన్న, ఈ రాష్ట్ర ప్రజలకి ధనుగాడిని సీఎంగా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు. అందుకని ఇలా ఎందుకు చేయాలి? ఇలానే చేయాలి. ఇప్పుడే జరగాలి పెద్దనాన్న. ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్. మాటిచ్చారు, నిలబెట్టుకోండి. ధనంజయే కాబోయే సీఎం అన్న విషయం దాదాపు ఖరారు